పచ్చకర్పూరం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది గాని తెలుసుకున్నారు అంటే మీరు మీ జీవితంలో ప్రతిరోజు దీనిని రోజు ఉపయోగిస్తూనే ఉంటారు. పచ్చకర్పూరం వాడడం వల్ల ఆరోగ్యం, డబ్బు, లక్ష్మీ కటాక్షం అలాగే చెప్పుకుంటూ పోతే అబ్బో చాలానే ఉన్నాయి. అదేంటో డెప్త్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఇంట్లో మన జీవితంలో ప్రతిరోజు దీపారాధన సమయంలో పచ్చకర్పూరం వెలిగించడం చాలా గొప్పదనం అని మన ఆచారాలు చెబుతున్నాయి. పచ్చకర్పూరం వాసన వాతావరణంలో వ్యాప్తి చెయ్యగానే ఎక్కడ ఉన్న నరదృష్టి అన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ కూడా వెంటనే తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఇంట్లో సద్భావన పెరిగి శాంతి, ఆనందం నెలకొంటుంది. పచ్చకర్పూరాన్ని దేవతలకు సమర్పిస్తే అది నైవేద్యంగా స్వీకరించబడుతుంది. అలానే విష్ణువు, శివుడు, లక్ష్మీదేవి, గణపతి ఏ దేవునికైనా సరే పచ్చకర్పూరాన్ని సమర్పిస్తే వారి కటాక్షం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గణపతికి పచ్చకర్పూరం సమర్పిస్తే అడ్డంకులు తొలగి కొత్త పనులలో విజయవంతం వస్తుంది అని చెబుతున్నారు. లక్ష్మీదేవికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. శివుడికి సమర్పిస్తే పాపాలు కరిగిపోతాయి. పచ్చకర్పూరం వాసన శరీరానికి కూడా ఎంతో మేలు కలిగిస్తుంది అని చెప్పవచ్చు. దీని సువాసనతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఆధ్యాత్మికత పెరుగుతుంది. చిన్నపిల్లలకు వచ్చే జలుబు, దగ్గు కూడా చాలా వరకు నయమైపోతాయి. అంతేకాక వాతావరణంలో వ్యాప్తించే క్రిములు, కీటకాలు కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. అలాగే శుభకార్యాలు, ఆహ్వానాలు, వివాహాలు, వ్రతాలు, హోమాల్లో పచ్చకర్పూరం తప్పనిసరిగా వాడాలి అని చెప్పవచ్చు. దీన్ని సమర్పించడం ద్వారా పితృదోషాలు తొలగిపోయి ఇంట్లో శాంతి, సౌఖ్యం నెలకొంటుంది అని పెద్దలు చెబుతున్నారు. పచ్చకర్పూరం ద్వారా ఇంటి ఆధ్యాత్మిక శక్తి పెరిగి దైవ అనుగ్రహం కలుగుతుంది. ఈ పచ్చకర్పూరాన్ని పేదలకు, బ్రాహ్మణులకు దానం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా పచ్చకర్పూరాన్ని దానం ద్వారా మనకు తెలియని పాపాలు కరిగిపోతాయి. అందుకే ప్రతిరోజు కనీసం ఒక్కసారి అయినా పచ్చకర్పూరాన్ని వెలిగించి దేవునికి అర్పించడం వలన మన జీవితంలో శుభాలు కలుగుతాయి. అలానే దైవ అనుగ్రహం పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ పచ్చకర్పూరాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ ఏ లాభాలు కలుగుతాయి ఇప్పుడు మనం చూద్దాం. పచ్చకర్పూరాన్ని ఇంట్లో దీపంలో వేయడం వలన దుష్ట శక్తులు తొలగి శాంతి వాతావరణం ఏర్పడుతుంది. పచ్చకర్పూరం వాసన వల్ల ఇంట్లో ఆధ్యాత్మికత పెరిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీపంలో పచ్చకర్పూరం వేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పవచ్చు. అలానే పచ్చకర్పూరాన్ని కాల్చిన వాసన వల్ల వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ పచ్చకర్పూరాన్ని గణపతికి అర్పిస్తే అడ్డంకులు తొలగిపోతాయి. అదే శ్రీ మహావిష్ణువుకు పచ్చకర్పూరం సమర్పిస్తే శ్రేయస్సు, ఆరోగ్యం లభిస్తుంది. అలాగే దేవి ఆరాధనలో పచ్చకర్పూరం వాడితే ధనలక్ష్మి కటాక్షం పెరుగుతుంది. శివుడి పూజలో పచ్చకర్పూరం సమర్పిస్తే మనం పాపాలు అన్నీ కరిగిపోతాయి అని విశ్వాసం. అలానే ఈ పచ్చకర్పూరాన్ని పూజలో వాడడం వల్ల పితృదోషాలు, శాపాలు తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపంలో ఒక ముక్క పచ్చకర్పూరం వేసి ప్రార్థన, ఆరాధన చేయడం వల్ల ఇంట్లో వాసన వ్యాపించేలా హారతి ఇవ్వడం వలన, పండగ రోజుల్లో ఈ పచ్చకర్పూరం వాడడం వలన తప్పనిసరిగా ఇలా పూజిస్తే ఎంతో పుణ్యం కలిగి శుభకార్యాలు, ఆహ్వానాలు, వ్రతాలు, హోమాల్లో ఈ పచ్చకర్పూరం వాడడం వల్ల చాలా వరకు శుభప్రదం అని చెప్పవచ్చు. ఈ పచ్చకర్పూరం వాడడం వల్ల మరిన్ని లాభాలు తెలుసుకుందాం. పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటన బొట్టులా
పువ్వులా పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకు ఎప్పటికీ కలుగుతుంది అని చెప్పవచ్చు. ఈ పచ్చకర్పూరాన్ని కుంకుమ పువ్వులో కలిపి డబ్బు పెట్టెలో పెడితే ధనలాభం పెరుగుతుంది. అలానే వ్యాపారాలు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని కుంకుమను నుదిటిలో బొట్టున పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం కలుగుతుంది అని చెప్పవచ్చు. ఈ పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలలో కడిపి దేవునికి నైవేద్యంగా పెడితే దానికి ఇంట శుభకార్యాలు త్వరగా ఏర్పడతాయి అని చెప్పవచ్చు. పచ్చకర్పూరం హోమాలు వేస్తే శక్తులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఈ పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుంది అని కూడా చెప్పవచ్చు. పిల్లలు లేని వారు పాలలో పచ్చకర్పూరాన్ని జోడించి మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే ఆ పాలను త్రాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోష నివారణ అయి సంతానం కలుగుతుంది అని చెప్పవచ్చు. అలాగే పీరియడ్స్ నెలసరి ఆలస్యంగా వస్తూ ఉంటే అట్టిపండులో ఈ పచ్చకర్పూరాన్ని పెట్టుకుని తినడం వల్ల నెలసరి కూడా తప్పకుండా వస్తుంది. ఈ పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అని చెప్పవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక చిన్న పచ్చకర్పూరం వల్ల మన రోజువారీ జీవితంలో ఎన్నెన్ని లాభాలు కనిపిస్తున్నాయో. మరి ఆలస్యం చేయకుండా మరి మన రోజువారీ జీవితంలో ఒక్కసారి అయినా ఈ పచ్చకర్పూరాన్ని జోడించారు అంటే అనేక లాభాలు మీరు కూడా పొందుతారు. మరి నా ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నిజంగా ఇన్ఫర్మేటివ్ వీడియో అని అనిపించిందంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తప్పకుండా కలుసుకోవాలి అంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.